జై హింద్ కమాండోస్. పోలీస్ ఉద్యోగమే మీ లక్ష్యమైతే వెంటనే ఎగ్జామ్స్ అడ్డా అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వెంటనే పరీక్షలు రాయడం ప్రారంభించండి. తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తారు. జై హింద్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్? ఈ క్రింది వాటిలో ఏది తప్పు? గార్డ్ సెల్ స్వెల్లింగ్ అండ్ ష్రీకింగ్ ప్రైమరీ causes the stomata hole of the plant leaves to open and close. గార్డు సెల్ అంటే ఇక్కడ గార్డు రక్షక కణాలు అని అర్థం. రక్షక కణాలు వాపు మరియు కుచించుకుపోవడం వల్ల ప్రధాన కారణం. మొక్కల యొక్క ఆకుల స్టొమాటా అంటే పత్రరంధ్రాలు అని అర్థం. పత్రరంధ్రాలు తెరుచుకొని మూసుకుపోవడానికి కారణం అవుతుంది అని చెప్పాడు. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఫైలేరియాసిస్ ఇస్ నాట్ అన్ అటోఇమ్యూని డిసీజ్. ఫైలేరియాసిస్ అనేది స్వయం ప్రతిరక్షక వ్యాధి కాదు అని ఇచ్చాడు. నెక్స్ట్, ద ఇన్ తుండు డిసీజ్ ఆఫ్ వీట్ ఆఫ్ ప్లాంట్స్ క్లోరోఫిల్ ఆఫ్ ద లీవ్స్ గెట్ డిస్ట్రాయిడ్ అంటున్నాడు. అండ్ లీవ్స్ గెట్ ఆఫ్ స్ట్రింక్డ్ అని చెప్తున్నాడు. గోధుమ మొక్కల తుండు వ్యాధిలో ఆకుల పత్రహరితం నాశనం అవుతుంది మరియు ఆకులు కుచించుకుపోతాయి. స్ట్రింక్డ్ కుచించుకుపోతాయి అని చెప్తున్నాడు. ఓకేనా, నెక్స్ట్. ఓకే, ఫోమోసిస్ బ్లైట్ అక్రాస్ ఇన్ షుగర్ కేన్ క్రాప్స్. చెరుకు పంటలలో ఫోమోసిస్ ముడత సంభవిస్తుంది అని ఇచ్చాడు. ఓకేనా, చెరుకు పంటలో ఫోమోసిస్ ముడత సంభవిస్తుంది అని ఇచ్చాడు. ఓకేనా, జాగ్రత్తగా గమనిస్తే మనకు ఓకే చూడండి, ఏది తప్పు అని ఇచ్చాడు. ఏది తప్పు అనేది ఇస్తే మనం 4 ఆప్షన్లు బాగా గమనించాము అనుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? మొక్కలలో పత్రరంధ్రాలు ఇలా ఉంటాయి. ఈ పత్రరంధ్రాల లోపల మనకు ఇలా చిక్కుడు గింజ ఆకారంలో రక్షక కణాలు ఉంటాయి. ఈ రక్షక కణాల మధ్యన పత్రరంధ్రం ఇలా స్టొమాటా ఉంటుంది. మరి పత్రరంధ్రం ఓపెన్ క్లోజ్డ్ మెకానిజం వలన మనలో మొక్కలు ఏం జరుగుతుంది? గ్యాస్ ఎక్స్చేంజ్, వాయు వినిమయం జరుగుతుంది. ట్రాన్స్పరెన్సీ, బాష్పోషకం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ ఉండే రక్షక కణాలు, గార్డ్ సెల్స్, రక్షక కణాలు ఏం చేస్తాయి నాన్న అంటే దూరంగా లాగబడినప్పుడు పత్రరంధ్రం తెరుచుకుంటుంది, దగ్గరికి సంకోచించినప్పుడు పత్రరంధ్రం మూసుకుంటుంది. అంటే గార్డ్ సెల్స్ యొక్క కన్స్ట్రక్షన్ ఎక్స్పాండ్ కాజెస్ బై స్టొమాటా ఈజ్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ మెకానిజం అని చెప్తాం. అంటే మొక్కలలోని పత్రరంధ్రాలు తెరుచుకోవడం మూసుకోవడం అనే ప్రక్రియలో వాటి యొక్క రక్షక కణాలు సహాయపడతాయి. రక్షక కణాలు దూరంగా లాగబడినప్పుడు తెరుచుకుంటాయి, దగ్గరికి ముడుచుకున్నప్పుడు మూసుకుంటాయి అని అర్థం. సో ఇది కరెక్ట్గా చెప్తాం. ఓకే, నెక్స్ట్, ఫైలేరియాసిస్ అనేది స్వయం ప్రతిరక్షక వ్యాధి. ఫైలేరియాసిస్ ఈజ్ నాట్ అన్ అటోఇమ్యూని డిసీజ్. స్వయం ప్రతిరక్షక వ్యాధి కాదు. ఎందుకు నాన్న అంటే ఫైలేరియాసిస్ అనేది బోధకాలు. ఇది ప్రోటోజోవా ద్వారా వస్తుంది. కానీ ప్రోటోజోవా వ్యాధి కారక జీవి అయితే ఇది దోమ కాటు వలన, మస్కిటో బైట్, దోమ కాటు వలన వస్తుంది. డైరెక్ట్గా ప్రతిరక్షకాలను కలిగించదు. సో ఇది రైట్, ఇది కూడా రైట్. నెక్స్ట్, in tundu disease of which a plant chlorophyll of the leaves get destroyed and leaves get shrinked అన్నాడు. గోధుమలో మొక్కల తుండు వ్యాధిలో ఆకుల పత్రహరిత నాశనం అవుతుంది మరియు ఆకులు కుచించుకుపోతాయి అని ఇచ్చాడు. ఓకేనా, మరి ఇది చూస్తే మనకు గోధుమ మొక్కలో తుండు వ్యాధి వస్తుంది. అయితే దీంట్లో పత్రహరితం నశించిపోవడం అనేది జరగదు. పత్రహరితం అనేది నశించిపోదు, ఉంటుంది. కానీ పత్రాలు కుచించుకుపోతాయి. అంటే ఆకు ముడత అని చెప్పొచ్చు, కుచించుకుపోతాయి. కానీ ఇక్కడ ఏమన్నాడు? పత్రహరితం నశిస్తుంది అన్నాడు. సో అది రాంగ్, ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్, ఫోమోసిస్ బ్లైట్ అక్రాస్ ఇన్ ద షుగర్ కేన్ క్రాప్స్.
ఓకే, చెరుకు పంటల్లో ఫోమోసిస్ ఆకుముడత సంభవిస్తుంది అని ఇచ్చాడు. ఓకే, ఇది కూడా రాంగ్ ఆప్షన్. ఎందుకు నాన్న అంటే ఫోమోసిస్ ముడత అనేది చెరుకులో కాదు వంకాయలో కనిపిస్తుంది, వంకాయలో కనిపిస్తుంది. సో ఇది కూడా రాంగ్. అంటే దీంట్లో మనకు 1 మరియు 2 సరైనవి, 3 మరియు 4 సరికానివి. కానీ ఆప్షన్లో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏది తప్పు, ఓకే స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అని ఇచ్చాడు. సరికానివి ఏమిటినా అంటే 3 to 4. మరి 3 to 4 చూస్తే సి ఆప్షన్లో ఉంది 3 and 4. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ ద విరియన్. ఓకే, విరియన్ గురించి ప్రకటన నిజం. ఓకే, నిజమైన ప్రకటన ఏది? ఓకే, ఇట్ ఈస్ ది లైటిక్ ఫేజ్, ఇట్ ఈస్ ది లైసోజెనిక్ ఫేజ్. ఓకే, ఇది ఒక లైసోజెనిక్ ఫేజ్, ఇది లైటిక్ ఫేజ్. ఇట్ రెఫర్స్ టు ద వైరల్ క్యాప్సిడ్, ఇది వైరల్ క్యాప్సిడ్ను సూచిస్తుంది. ఓకే, ఇట్స్ యాన్ ఇన్ఫెక్టస్ అండ్ ఫుల్లీ ఫార్మ్డ్ వైరల్ పార్టికల్, ఇది అంటువ్యాధి మరియు పూర్తిగా ఏర్పడిన వైరల్ కణం అని చెప్తున్నాం. జాగ్రత్తగా వినండి, మనకు విరియన్ మరియు క్యాప్సిడ్, విరియన్ అన్నా వైరాయిడ్ అన్నా ఒకటే. అదేవిధంగా క్యాప్సిడ్ అనే పదం వాడాం. ఓకే, క్యాస్పిడ్ అనే పదం వాడాం. జాగ్రత్తగా గమనించండి, వైరస్ చుట్టూ ఉండే ప్రోటీన్ కవచాన్ని ఏమంటున్నాం నాన్న అంటే కాస్పిడ్ అని పిలుస్తాం. ప్రోటీన్ కవచం, దీన్ని రక్షణ కవచంగా ఉంటుంది. అయితే విరియన్ ఆర్ వైరాయిడ్ అనేది ఏమిటి నాన్న అంటే వైరస్ కంటే చిన్నదిగా ఉండి ఒక పార్టికల్ రూపంలో. ఓకే, ఇది పార్టికల్ అంటే ఏం చెప్తాము అంటే స్ఫటికాల రూపంలో ఉండే నిర్మాణాన్ని ఏమంటాం నాన్న అంటే విరియన్ అని పిలుస్తాం. అయితే ఈ క్రింది వాటిలో ఏ ప్రకటన నిజమైనది అంటాం. ఓకే, విరియన్ అనేది వైరస్లో లైటిక్ ఫేజ్ అంటే విచ్ఛిన్నం చెందే దశ అంటున్నాడు, కాదు. ఓకేనన్నా, ఓకే కాదు. అదేవిధంగా ఇట్ ఈస్ ఏ లైసోజెనిక్ ఫేజ్ అంటే కూడా విచ్ఛిన్నం చెందే దశ, కాదు. ఓకే, ఇట్స్ రెఫర్ టు ద వైరల్ క్యాప్సిడ్, ఇది వైరల్ క్యాప్సిడ్ను సూచిస్తుంది, కాదు. వైరల్ క్యాప్సిడ్ను మనం ఏమంటాం అంటే ఓకే ప్రోటీన్ క్యాప్సిడ్ ఏర్పరచడం సహాయపడుతుంది, కాదు. ఇది ఒక రకమైన స్ఫటికము, సో ఇది కూడా కాదు. ఇది అంటువ్యాధి మరియు పూర్తిగా ఏర్పడిన వైరల్ కణం అంటే వైరస్లో ఒక ప్రత్యేకమైన స్ఫటిక కణం అన్నమాట. సో ఇది రైట్ ఆప్షన్గా చెప్పవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది తప్పు ప్రకటన? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్? యుస్టిలాగో కొల్లేరి కాసెస్ లూజ్ స్మట్ ఆఫ్ వీట్. ఉస్టిలాగో కొల్లేరి గోధుమలలో వదులుగా ఉండే స్మట్కు కారణమవుతుంది. స్మట్ అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే కంకులు, వదులుగా ఉండే కంకులకు కారణమవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ద డిసీజ్ రిలేటెడ్ విత్ ద యాపిల్ ఈజ్ నోన్ యాజ్ ద రెడ్ రస్ట్ డిసీజ్. యాపిల్కి సంబంధించిన వ్యాధిని ఎర్రతుప్పు వ్యాధి అంటారు. ఓకేనా. నెక్స్ట్, రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్ ఈజ్ కాస్డ్ బై ద కొలిట్రేకమ్ ఫాల్కేటం. చెరుకులు ఎర్రకులు తెగులు కొలిట్రోట్రికమ్ ఫాల్కేటం వల్ల వస్తుంది అని ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్, క్రౌన్ గాల్ ఆఫ్ దిస్ ఈజ్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్ దట్ అఫెక్టెడ్ ద ప్లాంట్స్. వీటిలో క్రౌన్ గాల్ అనేది మొక్కలలో ప్రభావితం చేసే బ్యాక్టీరియా వ్యాధి అని ఇచ్చాడు. ఓకేనా. మనం జాగ్రత్తగా గమనిస్తే యూస్టిలాగో కొల్లేరి కాసెస్ లూజ్ స్మట్ ఆఫ్ వీట్ అన్నాడు.
ఇక్కడ ఉష్టిలాగా కొల్లేరి గోధుమలలో వదులుగా ఉండే స్మట్ అంటే కంకులు, వదులుగా ఉండే కంకులను ఏర్పరిచే వ్యాధిని కలిగిస్తుంది అన్నాడు. కానీ ఇది రాంగ్. యూస్టిలాగో కొల్లేరి అనేది గోధుమలలో కాదు, ఓట్స్ ఓకే, ఓట్స్లలో వదులు కంకులను ఏర్పరిచేది. అంటే వాటి కంకులు వదులుగా ఉండి తొందరగా విరిగిపోతాయి, దానివల్ల పంట దిగుబడి అనేది తగ్గిపోతుంది. సో ఇది మనకు ఏంటి అంటే రాంగ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ద డిసీజ్ రిలేటెడ్ విత్ యాపిల్ ఈజ్ నోన్ యాజ్ ద రెడ్ రస్ట్ డిసీజ్. రెడ్ రస్ట్ ఎర్రతుప్పు డిసీజ్. యాపిల్కి సంబంధించిన వ్యాధిని ఎర్రతుప్పు వ్యాధి అంటారు, కానీ ఇది రాంగ్. ఎర్రతుప్పు డిసీజ్ అనేది యాపిల్కి రాదు. ఎర్రతుప్పు డిసీజ్ అనేది, ఎర్రతుప్పు వ్యాధి అనేది టీ మరియు కాఫీ పత్రాలకు వస్తుంది. టీ మరియు కాఫీ పత్రాల్లో కనిపించే వ్యాధి. సో అది కూడా రాంగ్. నెక్స్ట్ రెడ్ రాస్ట్, ఇది రాట్ కాదు, రెడ్ రస్ట్. రెడ్ రస్ట్ ఆఫ్ షుగర్ కేన్ ఈజ్ కాజ్డ్ బై ద కొలికోట్రేకమ్ ఫాల్కేటమ్. చెరుకులో ఎర్రకుళ్ళు తెగులును కలిగించేది కొలికోట్రేకమ్ ఫాల్కేటమ్ అనే శిలీంధ్రం. ఓకే, శిలీంధ్రం. సో ఇది కూడా రైట్ ఆప్షన్. ఇది రైట్ ఆప్షన్. నెక్స్ట్ వీటిలో క్రౌన్ గాల్ అనేది మొక్కలను ప్రభావితం చేసే బ్యాక్టీరియా వ్యాధి. క్రౌన్ గాల్ ఆఫ్ దిస్ ఈజ్ ద బ్యాక్టీరియల్ డిసీజ్ దట్ అఫెక్ట్ ద ప్లాంట్. క్రౌన్ గాల్ అనేది బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి అంటున్నాడు. రైట్. క్రౌన్ గాల్ ఇది ఎక్కువ మొత్తంలో మనకు ద్రాక్షలో కనిపిస్తుంది, ద్రాక్ష. సో ఇది కూడా బ్యాక్టీరియా వ్యాధిని కలిగిస్తుంది అన్నాడు. సో రైట్. సో ఇక్కడ మనకు 1 మరియు 2 అనేటివి రాంగ్ ఆప్షన్స్, 3 మరియు 4 అనేటివి రైట్ ఆప్షన్. కానీ ఇక్కడ తప్పు ప్రకటన అని ఇచ్చాడు. తప్పు ప్రకటన అనేది సరికానిది ఏది అంటే మనకిచ్చిన ఆప్షన్లో ఓకే 3, 4 ఉండాలి. చూడండి ఇందులో చూస్తే బి ఆప్షన్ అనేది రాంగ్. బి ఆప్షన్లో 3 and 4 ఉంది కదా, అది రైట్ ఆన్సర్. ఓకే, తప్పుది గుర్తించండి అన్నాడు కాబట్టి ఓకే తప్పు ప్రకటన, సారీ ఒక్క నిమిషం, తప్పు ప్రకటన అంతే కదా. 1, 2 అనేటివి రాంగు, 3, 4 అనేది రైట్. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్. ఓకే, సరికానిది కదా. ఓకే, స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సరికానిది అంటే ఫస్ట్ సెకండ్. సరైనది ఏముంది నాన్న అంటే ఓకే 3 and 4. సో అది ఫస్ట్ అండ్ సెకండ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వైరస్ల వర్గీకరణను చోటు సంపాదించలేదు ఎందుకంటే వైరస్ డిసీజ్ ఈజ్ నాట్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ క్లాసిఫికేషన్ ఆఫ్ బికాస్. ఓకే, వైరస్లు ఓకే దెర్ ఈజ్ నో సెల్యులార్ స్ట్రక్చర్ ఇన్ దెమ్. వాటిలో సెల్యులార్ అనే నిర్మాణం లేదు, అంటే కణ నిర్మాణం, ప్రత్యేక కణ నిర్మాణం అనేది ఉండదు వైరస్కి. ఓకేనా. ఓకే, ఇట్స్ రిమైన్స్ లైఫ్లెస్ ఇన్ ద ఎయిర్. గాలిలో ఉన్నంత వరకు ఇది నిర్జీవంగా ఉంటుంది. సో ఇది కూడా కరెక్టు. ఓకే, మరి రిప్రొడక్షన్ అక్రాస్ ఓన్లీ ఇన్ ద హోస్ట్. ఇది అతిథేయులు మాత్రమే జరుపుకుంటుంది ప్రత్యుత్పత్తిని. సో ఇది కూడా కరెక్ట్. అందుకే ఆల్ ఆఫ్ ద అబౌవ్ పైవన్నీ కూడా సరైనది. సో దీని వలనే ఈ 3 లక్షణాల వలన ఇది వర్గీకరణలో చోటు సంపాదించలేదు అని చెప్పొచ్చు. ఓకే.